హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే గురుత్వం అనే కథ గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక అతను వచ్చి అడుగుతాడు. ఏమని అంటే, స్వామి, కర్మ అంటే ఏమిటి, కర్మఫల త్యాగం ఎలా చెయ్యాలి అని. ఆశ్రమంలో అప్పుడే తమ మధ్యాహ్న భోజనాన్ని ముగించుకొని కాసేపు కునుకు తీద్దామని నడుము వాల్చబోతున్న వారు మన పెద్ద మనిషి అడిగిన ప్రశ్న విని వెంటనే లేచి బయటికి వచ్చి చకచకా రోడ్డుపై నడవడం మొదలు పెడతారు. నిండు వేసవి కావడంతో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన భగభగా మండుతున్నాడు. ఆ వడగాలులను కూడా లెక్క చేయకుండా రమణులు అంత అత్యవసరంగా ఎక్కడికి బయలుదేరారో పట్టని ఆ పెద్ద మనిషి బుర్రగొక్కుంటూ తాను కూడా రమణుల వారిని అనుసరించాడు. అలా చాలా దూరము నడిచి ఒకానొక పెద్ద కొండపైకి ఎక్కి మహర్షుల వారు ఆ కొండ మీద వేపుగా పెరిగి ఉన్న వెదురు పొదల నుంచి ఒక బలమైన వెదురు బద్దను సేకరించి అక్కడే ఉన్న ఒక బండరాయిపై కూర్చొని ఒక రాయితో దాన్ని తదేక దీక్షతో చెక్కసాగారు. ఇంతలో ఆ పెద్ద మనిషి పడుతూ లేస్తూ చెమటలు గక్కుతూ కొండపైకి చేరి చతికిలా పడి అసలు ఈ ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్లు వెదురుబద్దను నున్నగా చెక్కడంలో మునిగి ఉన్న వారినే గమనించసాగాడు ఆ పెద్ద మనిషి. అలా కొన్ని గంటలు గడిచాక సూర్యుడు పడమటి కొండలలో అస్తమిస్తూ ఉండగా అప్పటి వరకు ఎంతో శ్రద్ధగా తాము చెక్కిన కర్ర మొనను అన్ని విధాలా పరీక్షించుకున్న రమణ మహర్షుల వారు తృప్తిగా కొండ దిగి ఆశ్రమానికి బయలుదేరారు. అయోమయంగా ఆ పెద్ద మనిషి కూడా మరలా రమణుల వారిని అనుసరించారు. అలా నడుస్తూ ఉన్న వాళ్లకు అది గోధూళి వేళ కావడంతో, అంటే గోవులు ఇంటికి చేరే సమయం అన్నమాట. రోజంతా అడవిలో ఆవులను మేపుకొని తిరిగి తమ మందలను తోలుకొని ఇంటికి బయలుదేరిన గోపబాలకులు ఎదురయ్యారు. అంతే, చటక్కున అక్కడ ఆగి రమణుల వారు అందులోని ఒకానొక గోపబాలకుడికి దగ్గరికి పిలిచి తాను అంతవరకు ఒక యజ్ఞంలా చెక్కిన వెదురు కర్రను అతని చేతికి అందించి తమ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ వెనుకే వడివడిగా ఆశ్రమానికి చేరుకున్న ఆ పెద్ద మనిషి అప్పటికే ప్రశాంతంగా కూర్చొని హాయిగా ధ్యానంలో మునిగిపోయి ఉన్న రమణ మహర్షిని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం తన చర్య ద్వారా అంకిత భావంతో కర్మ చేసే విధానాన్ని, మరి నిర్గుణ స్థితిలో కర్మ ఫలత్యాగం చెయ్యవలసిన వైనాన్ని ఆచరణయుక్తంగా కళ్ళకు కట్టించిన ఆ మౌనస్వామిలోని గురుత్వానికి మోకరిల్లాడు ఆ పెద్ద మనిషి. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్? ఏ కర్మ చేసినా కర్మ ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.